క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. వరుణ్, చెప్పండమ్మా. ఏంటి ఇంతసేపుగా చూస్తున్నావు? ఏది ఇవ్వు, నేను చూస్తాను. అమ్మా, అది నేను ఆ స్టార్స్ చూస్తున్నా. స్టార్స్ చూస్తున్నావా? ఎంత పొద్దున్నా? అవును, దీంట్లో కనబడుతుంది. నిజంగానా? నేను చూస్తాన్రా. ఇవ్వు. నన్నే మోసం చేస్తున్నావా? నీకు ఈరోజు రిజల్ట్ కదా, దాని గురించి బాధపడుతున్నావా? అసలు లేదు కదా. నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఈసారి గాని ఫెయిల్ అయ్యావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మ, రిజల్ట్ మంచిగానే వస్తుంది. దయచేసి నా చెవును వదలండమ్మా, ప్లీజ్. చాలా మంచిది. ఉదయాన్నే స్టార్స్ చూస్తున్నావా? పద, ముందర అడిగావు, పద. మా నీ వల్ల సరిగ్గా అమ్మాయిని కూడా చూడలేకపోయా. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కానీ ఒక్క ప్రాబ్లం లేదు డియర్. ఒకరోజు నువ్వే నన్ను ఎత్తుకుంటూ వస్తావు. మీ శ్వేత, ఇదిగొచ్చేస్తా. చాలు చాలు, 2 నిమిషాలకి మనం బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ తిరిగి వచ్చి చేద్దాం. అదిగో ఒక చూడండి, మన కొత్త నేబర్ శ్వేత వచ్చారు. మిస్సా, పెళ్లి అవ్వలేదా తనకి? పెళ్లి కాకపోయినా కూడా తను ఎంత ఫిట్ గా ఉందో చూసారా? పెళ్లి అయ్యి పిల్లని చూసుకుంటే మరి ఇంకా మనలాగా ఎలా ఉంటుంది? ఇంకా మనలాగా ఫ్యామిలీ గురించి టెన్షన్ పడుతుంది. ఇంకా ఎంత టెన్షన్ ఉంది పిల్లల చదువు. రేఖ, మీ అబ్బాయి రిజల్ట్ ఏమైంది? ఏమని చెప్పను, నా కొడుకు చదువు మీద శ్రద్ధ చూపించటం లేదు. వాణ్ణి తలుచుకుంటే బాధగా ఉంది. ఎందుకు? మళ్ళీ వరుణ్ స్టడీస్ లో ఫెయిల్ అయ్యాడా? ఎవరికి తెలుసు? రోజంతా ఏం చేస్తున్నాడో ఏంటో. వాడు చదువు మీద ఎలాగా ఫోకస్ చేయించాలో తెలియలేదు. ఒక పని చేయండి, ఆ శ్వేత ఉంది కదా, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ ఇంట్లోనే ట్యూషన్ తీస్తుందంట. వరుణ్ని లేదంటే వాళ్ళ ఇంటికి ట్యూషన్ పంపు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. వాడు ఇంట్లోనే కదా చదవటం లేదు, ట్యూషన్కి వెళ్ళానా నేర్చుకొని. అవును, కానీ నా టెన్షన్ ఏంటంటే వాణ్ణి ఎలా ట్యూషన్కి పంపించాలని. వెళ్తాడో లేదో. అమ్మ, నేను చెప్పేది ఎందుకు వినిపించుకోరు? నా వాళ్ళంతా ట్యూషన్కి వెళ్ళలేను. స్కూల్ చదివేటప్పుడు ట్యూషన్ అంటే ఇప్పుడు కూడా ట్యూషనేనా? నా వాళ్ళంతా వెళ్ళలేనమ్మా. నువ్వొక్కసారి ఆ ట్యూషన్ టీచర్ వచ్చి కలవరా? మధు చెప్పింది తను బాగా ట్యూషన్ తీస్తుందట. ప్లీజ్ నా కోసం ఒక్కసారి రారా. నా వల్ల ఆ ట్యూషన్కి రాలేనని నీకు ఆల్రెడీ చెప్పానుగా అమ్మా. నోరు మూసి, వాళ్ళు వచ్చేసారు. ప్లీజ్ రా, అమ్మ కోసం చెయ్యి. చూసావా ఎవరొచ్చారో?
రండి, లోపలికి రండి. ఈవిడే మిస్ శ్వేత. మీ గురించే వాడికి చెప్తున్నాను. హాయ్ వరుణ్. థర్డ్ ఇయర్ చదువుతారు కరెక్టేగా? రేపటి నుంచి 5 గంటలకి మా ఇంటికి ట్యూషన్కి వస్తావా? షార్ప్గా 5 గంటలకు రావాలి, సరేనా? మ్మ్. అయితే నేను వెళ్ళొస్తాను. సరే వెళ్ళిరండి. రండి, నేను మీతో వస్తాను. బాయ్, సీ యూ. మిస్ శ్వేత, వాడికి బాగా నేర్పించండి. నమస్తే. నమస్తే. రేపు 5 గంటలకు పంపిస్తాను. ఏమైంది? రా, కమాన్, కూర్చో. మీ యొక్క ఇల్లు మీలాగే చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తానా? నీ బుక్స్ని బయటకు తీ. బుక్స్. ఇంకో బుక్ ఇవ్వు, ఆ సెకండ్ వన్. వరుణ్, హామా. పూర్తయిందా బాబు? హా, ఈ రోజు క్లాస్ ఎలా జరిగింది? హా, బానే వెళ్ళింది. శ్వేత నీకు బాగా నేర్పించిందా? మ్మ్. మంచిది. సరే, ఇదే విధంగా నువ్వు బాగా చదివావనుకో, నీ రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది బాబు. ఉమ్? అమ్మా, నేను మంచిగా చదివితే రిజల్ట్ కూడా బానే వస్తుంది. వెరీ గుడ్. నువ్వు చాలా బాగా రాసావు. థ్యాంక్ యూ. తర్వాత నీకు స్టడీలో ఎలాంటి డౌట్ ఉన్నా సంకోచించకుండా నన్ను అడగాలి. ఉం? నన్ను నీ ఫ్రెండ్గా అనుకో, టీచర్గా కాదు. థ్యాంక్స్. అంటే ఇవాళ నుండి మనం ఫ్రెండ్సేనా? ఏదైనా డౌట్ ఉందా? శ్వేత యొక్క ఈ సువాసన ఇంకా చేతిలోనే ఉంది. శ్వేత,
వరుణ్, ఇప్పుడు నీకు నేను 2 చాప్టర్ తీసుకుంటాను, తర్వాత నువ్వు నాకు రేపు గుర్తు చేయి. ఓకే మేడం. ఎత్తు. మీరు రేపు మా ఇంటికి రావాలి. ఎందుకు? ఎందుకంటే రేపు నాకు ముఖ్యమైన రోజు. అలాగా? అవును. రేపు ఏంటి స్పెషల్ మీ ఇంటికి రమ్మంటున్నావు? ఒక్క నిమిషం. ఎవరు? రేఖానా? మీ అమ్మే కాల్ చేస్తుంది. చెప్పండి రేఖ మేడం. శ్వేత మేడం, రేపు మీరు మా ఇంటికి రావాలి. ఎందుకు? రేపు నా కొడుకు వరుణ్కి బర్త్డే. రేపు ఏ సాకు చెప్పకుండా ఖచ్చితంగా వచ్చేయాలి. ప్లీజ్ రండి. సరే, అయితే నీకు రేపు బర్త్డేనా? హ్మ్. అయితే ఖచ్చితంగా నేను వస్తాను. దీనికంతటికి మించి మనిద్దరం ఫ్రెండ్స్. ఏంటి వరుణ్, కేక్ వచ్చి కట్ చేయి. అవును రా వరుణ్, ఇంకా ఎందుకు కేక్ కట్ చేయకుండా ఉన్నావు? ఒకరు రావాలి, అందుకని వెయిట్ చేస్తున్నాను. ఏ ఇంకెవరన్నా గెస్ట్ నీకు రావాలా? అవును, స్పెషల్గా వస్తున్నారు. వరుణ్, వచ్చి కేక్ కట్ చేయరా, అందరికీ లేట్ అవుతుంది కదా. ఇక్కడికి రా. అలాగే అమ్మా. రండి. మీరు రారేమోని మేమందరం అనుకున్నాం. మీరు పిలిస్తే నేనెందుకు రాకుండా ఉంటాను? థ్యాంక్ యూ. రా బాబు, కేక్ కట్ చేయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Varun. Happy birthday to you. శ్వేత మ్యామ్ రండి, ఇదే నా యొక్క రూమ్. వావ్, నైస్ రూమ్ వరుణ్. ఏమైంది? నీ మొహం మీద ఓ, ఓ, కేక్ ఓ, ఉంది. అలాగా, ఒక్క నిమిషం. ఆగు, వెయిట్ చెయ్యి, నేను తుడుస్తాను. ఆగిపోయింది. థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ వరుణ్, నీకోసం నేను ఏ గిఫ్ట్ తీసుకురాలేదు. సీరియస్లీ ఐఎమ్ సారీ. ఏ ప్రాబ్లం లేదు, కానీ మీ వల్ల ఒక విషయాన్ని నాకు గిఫ్ట్గా ఇవ్వగలరు. ఏంటది? వరుణ్, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నువ్వు నా స్టూడెంట్వి. సో వాట్ మ్యామ్, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. వరుణ్, నువ్వు ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది చాలా తప్పు. నీకు నాకు మధ్యలో ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంది. దీన్ని అర్థం చేసుకో. ప్రేమలో ఇదంతా ముఖ్యమే కాదు, ప్రేమ ఉన్న దాంట్లో చాలా ముఖ్యం. అది శ్వేత మేడం, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్కసారి నేను గనక మీ చేయి పట్టుకుంటే దాన్ని నేను ఎప్పటికీ వదలను.
శ్వేత మేడం, మీరు అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఐ లవ్ యూ శ్వేత. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఆ? అమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? అది, నీకు అమ్మా, అసహ్యంగా లేదు? మా నీకు సిగ్గుగా లేదా? అమ్మా, అది అది అమ్మా అమ్మా నా అమ్మా. కొడుకుని నీ దగ్గరికి ట్యూషన్కే పంపించా. ఇలాంటి నీచమైనవన్నీ నేర్చుకోవడానికి కాదు. ఒక ఆడదానిగా నీకు సిగ్గులేదా? ఇంత వయసు గ్యాప్ ఉంచుకొని ఏం చేస్తున్నావు? నేను చెప్పింది బాగా విను. ఇకపై నా కొడుకు వైపు వచ్చావు అనుకో, నిన్ను ఊరికే వదిలిపెట్టను. జాగ్రత్త. నా ఇంటి నుంచి బయటకు వెళ్ళు. మా, వెళ్ళు. మా చాలా ఆపండి. శ్వేతాన్ని తప్పుగా మాట్లాడితే మీరు ఆపండి. నీకన్నా వయసులో పెద్దది ఆ శ్వేత. శ్వేత మేడం పోయి ఇప్పుడు శ్వేత అంటున్నావా? ఇదే నీకు అది నేర్పించిందా? అవే ఆ? నాకు నేర్పిలేదు. నేను చెప్పేది మీరు వినండి. నాకు ఆమె నచ్చింది. నేను ఆమెను ప్రేమిస్తున్నా. లవ్ చేస్తున్నావా? లవ్ చేస్తున్నావరా నువ్వు? నీ వయసు ఏంటో నీకు తెలుసు కదా? ఆ? నీకు దానికి వయసు వ్యత్యాసం అంటూ తెలియలేదా? ప్రేమిస్తున్నావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆ? మర్యాదగా చెప్తున్నాను. ఇంకా మర్యాదగా ఉండడం నేర్చుకో. తన వెనక తిరగడం చూశాననుకో, నేను ఏం చేస్తానో తెలీదు. నేను శ్వేతాన్ని చూస్తా, మీ వల్ల అడ్డుకోలేరు. నేను నిన్ను ఆపటం లేదు. సరిగ్గా ఉండమంటున్నాను. అర్థమైందా? ఇంకా గుర్తుంచుకో, ఇది నా ఇల్లు. ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి కారణమే నేనే. అమ్మా, మీరు నమ్మకపోతే పోండి. నేను శ్వేతని ఏం జరిగినా గాని వదలను. నేను శ్వేతని ఎలానో ఒప్పించేలా చేస్తా. మీరే చూస్తారుగా. చూసారా అమ్మా, మేం పెళ్లి చేసేసుకున్నాం. చాలా ఆపండి. నా వయసులో ఉన్నదాన్ని నేను కోడలుగా అంగీకరించను. కానీ అమ్మా, మేము పెళ్లి చేసుకున్నాం. ఇంతకు మించి నువ్వు నా ఇంటికి రాకు. తర్వాత నిన్న నైటే కదా నీకు నేను చెప్పాను, నా కొడుక్కి దూరంగా ఉండమని చెప్పానా లేదా? మా. ముందు బయటకు వెళ్ళు. మా, ఏదైనా ఆలోచించి మాట్లాడు. శ్వేత ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. సరే, నేను దీన్ని ఇంట్లో ఉండనివ్వను. నువ్వు కూడా బయటకు వెళ్ళు. వెళ్ళు, నా ఇంటి నుంచి పో. నేను ఇంట్లో నుంచి వెళ్తాను, ఇంకా తిరిగి రాను. రా శ్వేత. ఏం చేస్తున్నావు వరుణ్? ఏమైనా ఆవిడ మీ అమ్మ కదా, నేను తిట్టడానికి ఆవిడకి హక్కు ఉంది. తర్వాత ఏ అమ్మ అయినా ఇలాగే బాధపడుతుంటుంది. వరుణ్, మన మీద ఆవిడ కోపం చూపించేది కరెక్టే. ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేకుండా మనం పెళ్లి చేసుకున్నా. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడుంటావు? నువ్వు ఆవిడికి ఒకే ఒక అబ్బాయివి. నువ్వు ఇలా ఒంటరిగా వదిలేస్తే ఆవిడ్ని ఎవరు చూసుకుంటారు రేపు? చెప్పు. నువ్వు చెప్పేది కరెక్టే శ్వేత. మీరు ఇది విన్నారా? మీరు నా దగ్గర శ్వేత గురించి తప్పుడుగా మాట్లాడారు, కానీ తను నీ మంచి కోసం చూస్తుంది. మా, మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. అమ్మా, నేను చెప్పేది వినండి అమ్మా. వరుణ్, వరుణ్, డోంట్ వరీ. ఇలా చూడు, ఆవిడ మనల్ని అర్థం చేసుకుంటుంది. ఖచ్చితంగా ఆవిడ్ని కన్విన్స్ చేద్దాం, సరేనా? మీ అమ్మ కనుక ఒప్పుకోకపోతే తర్వాత నేను వేసిన ప్లాన్ అంతా వ్యర్థమైపోతుంది. ఈ ఇల్లు, ఈ ఆస్తి మొత్తం అంతా నాకే. ఇంకా వరుణ్, దీనికి మొత్తానికి ఆస్తి పరుడివి నువ్వే. ఇంకా నేను నీ వైఫ్గా ఉండి ఈ మొత్తం ఆస్తిని అనుభవిస్తాను. ప్రేమ లవ్ చేయటానికి ఎటువంటి కారణాలు ఉండవు. ఇది ఎప్పుడైనా కానీ ఎవరిపైనైనా కానీ రావచ్చు. ఈరోజు మనం చూడబోతున్న కథ కూడా ఇటువంటిదే. నమస్కారం, నేను మీ గిరీష్ జైన్ని. ఈరోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్కి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. వరుణ్కి ఇప్పుడు ఎవరిపైన ప్రేమ వచ్చిందంటే తన ట్యూషన్ టీచర్ శ్వేత పైన వచ్చింది. ఆమె వయసులో తనకన్నా చాలా పెద్దది. వరుణ్ ఇప్పుడు ప్రేమలో పడటం వల్ల
వాళ్ళ అమ్మ చెప్పే మాటలు కూడా వినిపించుకోవడం లేదు. తర్వాత వరుణ్ కొంచెం కూడా ఆలోచించకుండా దగ్గర వాళ్ళ అమ్మ వయసులో ఉన్న ఒక ఆమెని ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాడు. కానీ వరుణ్కి ఏమి తెలుసు, నిజంగానే ఆమెను తను ప్రేమిస్తున్నాడా లేకపోతే శ్వేత దగ్గర ఏదైనా గేమ్ ప్లే చేస్తున్నాడా? ఈ గేమ్లో వరుణ్ శ్వేతతో కలిసి వాళ్ళ అమ్మకి ఎదురుగా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? వాళ్ళ అమ్మ వయసులో ఉన్న ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాడా? రండి చూద్దాం. అరే ఇదంతా ఏంటి? ఇదే నా కొడుకు నువ్వు నేర్పించావా? ఆ? చాలు కాస్త ఆపుతారా? మీరు ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఇది నా ఇల్లు, ఏదన్నా నా దగ్గరే అడగాలి. ఇంకా చెప్పేది బాగా విను. ఎంతనా సరే నీకు ఇంట్లో అసలు స్థానం లేదు, అర్థమైందా? నువ్వు వాడికన్నా పెద్దదానివి, సిగ్గుగా లేదా? నా కొడుకు చాలా చిన్నవాడు, వాడు అమాయకుడు. నువ్వు వాడికన్నా పెద్దదానివి, వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా నువ్వు. దయచేసి నువ్వు వాడిని వదిలి, నీకసలు ఏం కావాలి? నోరు మూసుకోండి, సైలెంట్గా ఉండడం నేర్చుకో. రేఖా మేడం, నేనేమి నీ పక్కింట్లో ఉండే నెయిబర్ని కాదు, అర్థం చేసుకో. మీ ఒగ్గాని ఒక కొడుకు భార్యని నేను. ఇంకా నీకు ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఇక నుంచి నా విషయంలో మీరేమీ మాట్లాడకూడదు, అదే మీకు మంచిది. లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీ ఒక్కగాని ఒక్క కొడుకు మనసుని నా చేతిలో ఉంది. తర్వాత రేఖా మేడం, ఏ కారణంకైనా నా చెయ్యిని నువ్వు పట్టుకోవాలనుకోకో. ఇంకా మీ ఒక్కగాని ఒక్క కొడుకుని మీరు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది కదా? అత్తయ్య గారు, ఎక్స్క్యూజ్ మీ. ఇంకా ఈరోజు మీ కొడుకుకి, మీ ఒక్కనొక్క కొడుక్కి నాకు ఈరోజు ఫస్ట్ నైట్. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఏంటి ఇదంతా? ఈరోజు మన ఇద్దరిది ఫస్ట్ నైట్ కదా, సెలబ్రేట్ చేసుకుందాం రా. అరే రా. అది ఇంతకు ముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అయితే ఈరోజు ట్రై చెయ్యి. ఏమైంది? అదేం లేదు. Cheers. నువ్విదంతా ఏమీ చెయ్యక్కర్లేదు. ఇది నా ఇల్లు, నువ్వు నా కిచెన్లోకి రావద్దు, అర్థమైంది కదా? అత్తయ్య, టిఫిన్ ఏం చేయాలి? నీకు బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఎక్కడికన్నా వెళ్ళి తిను, కానీ నువ్వు నా కిచెన్లో చేయకో. శ్వేత, అది వదిలేయ్, నేను నీకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తా, సరేనా? మన యొక్క బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. నమస్తే. అమ్మాకెడా? అమ్మా, అరే మధు, హేమ ఏంటిక్కడ? అరే, పార్క్ పక్కన 2 రోజుల నుంచి కనపడలేదు ఏంద్రా, నాకు కనుక్కునేదానికి వచ్చాము. అదంతా ఏమీ లేదు. అరే నమస్కారం శ్వేత మేడం, మీరు మాకంటే ముందు ఇక్కడికి వచ్చేసారా? ఓ అవును కదా, వరుణ్కి క్లాస్ చేయడానికి వచ్చుంటారు. కానీ
మీ నుదుటిన బొట్టుంది, ఇంకా మెల్లో మంగళసూత్రం ఉంది. అంటే మీకు పెళ్ళైపోయిందా? మిమ్మల్ని చూసేదానికి చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్. మా ఇద్దరికి మీ ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయరా ఏంటి? హా, ఎక్కడ మీ హస్బెండ్, ఎక్కడ ఆ లక్కీ మ్యాన్? అరే అది ఇప్పుడు చాలా ముఖ్యమా? వాళ్ళ హస్బెండ్ గురించి అడిగేందుకు ఇబ్బంది పెడుతున్నారు. లోపలికి ఆగండి రండి. ఆగండి ఆగండి. శ్వేత ఒక హస్బెండ్ని మీరెవరు చూడాలనుకోవట్లే. హా, నేనే తిని ఒక హస్బెండ్ని. నిన్ననే మేము పెళ్లి చేసుకున్నాం. అది శ్వేత. అరే హాయ్, వచ్చేసారా? ఎలా ఉన్నారు? రండి. ఇదిగో నీ పిజ్జా. సరే థ్యాంక్ యూ. హే వరుణ్, నువ్వు మాకు చెప్పలేదు. మాకు వచ్చే దారిలోనే తెలిసింది నీకు పెళ్ళైపోయిందని. అది నిజమేనా? నాకు పెళ్ళైపోయింది. వావ్, నిజంగానా? ఎక్కడ మీ వైఫ్? పిలువు ఒకసారి. ఇప్పుడే కల్పిస్తా. ఓ శ్వేత మ్యామ్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నమస్కారం. నమస్తే. ఓ మేమందరం వరుణ్ వైఫ్ ని మీట్ చేయడానికి వచ్చాం. ఒరే వరుణ్, నీ వైఫ్ ఎక్కడా? ఈవెనే నా వైఫ్. Come on, Ah, come on, Varun, come on. intro వచ్చింది. Very good, Come on, super, come on. super, fast, fast, you can do it. Come on, come on. అరే, నేనే గెలిచేది. జాగ్రత్త, జాగ్రత్త. త్వరగా, త్వరగా, వెళ్ళు. ఏంటి ఈ అమ్మాయి బల్లిలాగా అతుక్కోపోయింది? నా దగ్గరుండే లాటరీ టికెట్ తిని తీసుకునేటట్టుంది. చూసారా అత్తయ్య గారు? మీ అబ్బాయి ఇంకొక అమ్మాయితో ఎలా ఉన్నాడో చూడండి. కానీ మీరేంటో నా వాల్యూ గురించి మాట్లాడుతున్నారు? ఇదేనా మీ వాల్యూస్? శ్వేత, నువ్విది చూడలేకపోతున్నావా? వీళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ నా మనసుని చాలా కష్టపెడుతుంది అత్తయ్య గారు. ఇంకా ఏంటంటే, ఇంకా పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో అతనికి నేను నేర్పిస్తాను. మీకు తెలుసా, మీ కొడుకు గారి బిహేవియర్ మీరు చూసారా? మానసికంగా నాకు చాలా బాధగా ఉంది. ఒకటి అర్థం చేసుకోండి, ఒకవేళ నాకు మెంటల్ టార్చర్ చేస్తున్నారని నేను పోలీసులతో చెప్తే, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేశారనుకోండి, మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే మీ అబ్బాయిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. సరే వెళ్ళండి. ఓకే సరే బాయ్. జాగ్రత్త, Thank చూసి you, భద్రంగా bye. వెళ్ళండి. రీచ్ అయ్యాక నాకు కాల్ చేస్తా, మర్చిపోకండి. హా, అరే దేవుడా, మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఎంత చెత్త చేశారో చూడండి. దీనంతా క్లీన్ చేయండి. నేను చేయాలా? అవును, మీరే. ఇప్పుడే అర్థమైంది మీ అమ్మ నిన్ను ఎందుకు ఇంకా చిన్నపిల్లలాగా చూస్తున్నారని. కానీ నువ్వు పెరిగావు వరుణ్, నీకు పెళ్లి కూడా అయిపోయింది. జీవితంలో వచ్చే అన్ని సమస్యలు నువ్వే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకానే ఒక మంచి భర్తగా ఉండాలి. ఇంకో విషయం, నీ భార్యకి ఇంట్లో పనిలో నువ్వే సహాయం చేయాలి. నేను చెప్పేది కరెక్టే? అవును, నువ్వు చెప్పేది కరెక్టే. వెంటనే నేను వీటన్నిటిని క్లీన్ చేసేస్తా. చీపురు కట్ట ఎక్కడా? అదిగో అక్కడుంది. అలాగే తీస్తా. నువ్వు చెప్పింది కరెక్టే. నేను వేసిన చెత్త నేనే క్లీన్ చేయాలి కదా. నీకొకటి తెలుసా, మా అమ్మ నన్ను ఇదేం చేయనివ్వదు. అందువల్ల నేను ఇంకా ఇలా ఉన్నా. ఓయ్ అత్తయ్య గారు, ఎక్కడున్నారు? ఎందుకు ఊరంతా పిలుస్తున్నావు? అత్తయ్య గారు, షాపింగ్కి వెళ్ళాలి. అది నేనిప్పుడు మీ కోడల్ని కదా. నేను మంచి బట్టలు వేసుకుంటేనే కదా మీరు గౌరవంగా ఉండగలరు. ఇంకా అత్తయ్య గారు, తనతో చెప్పకండి. తను చాలా డిమాండ్ చేస్తున్నాడు. నేను ఏమని చెప్పాలి? చాలా యంగ్గా ఉన్నాడు కదా, వాడు చాలా పెద్దోడైపోయాడు. తన కోసమే నేను ఈ షాపింగ్ అంతా చేస్తున్నాను. అత్తయ్య గారు, నేనేం చెప్తున్నానంటే, ఇంతటితో మీ టైం అయిపోయింది. అందుకని మీ నడుము దగ్గరుందే ఈ తాళం గుత్తి మీ కోడల చేతికి ఇవ్వండి. ఇప్పుడు డబ్బులు ఇవ్వండి. నువ్వు షాపింగ్కి వెళ్ళాలా? అవును. అయితే నీ డబ్బులతో చేసుకో.
నీ దుబారా ఖర్చులకి నేను ఖర్చు పెట్టలేను. ఉమ్, ఏం చెప్పారు? మీరు డబ్బులు ఇవ్వరు కదా? ఏంటి? నేను ఎలాంటిదోనో మీకింకా తెలియలేదు. ఓ, నన్ను భయపెడుతున్నావా? ఒకటి చెప్పనా? నీ బెదిరింపులకి నేను భయపడిపోను. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా మీద, నా కొడుకు మీద కంప్లైంట్ చేయబోతున్నావు కదా, రైట్? వెళ్ళి చెయ్యి, అందుకు నాకు సంతోషమే. అప్పుడే నా కొడుక్కి నీ నిజస్వరూపం ఏంటో బాగా తెలుస్తుంది. ఇంకా నువ్వు నడిపించిన ఈ నాటక ప్రేమ ఒక విధంగా వాడు తెలుసుకొని వదిలేసిపోతాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళి ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ఉమ్? ఈ ముసల్ది అంత ఈజీగా వదిలిపెట్టేటట్లేదే. అన్నిట్లో చాలా క్యాలిక్యులేట్గా ఉంది. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఏం చేయాలి? దానికి ఇంకో దారి మనం వెతకాల్సి ఉంటుంది. డార్లింగ్, హ్మ్, నేను నీ దగ్గర ఏమడిగాను? నాకు కొంచెం డబ్బులు కావాలని చెప్పాను కదా. ఎందుకు? అరే, నాకు కొన్ని ఖర్చులుంటాయి కదా, నేను ఎలా చేయాలి చెప్పు? నాకిప్పుడు డబ్బులు కావాలి. కానీ శ్వేత, నేను ఇప్పుడు కాలేజీగా చదివేది. నేనెలా సంపాదించగలను? అలాగమ్మ నాకు పాకెట్ మనీ కూడా ఇచ్చారు, అది కూడా ఇప్పుడు ఖర్చు అయిపోయింది నా దగ్గర. కానీ ప్రామిస్, నేను సంపాదిస్తాం ప్రారంభించాక నేను నిన్ను రానిలా చూసుకుంటాను. నీ ప్రతి ఖర్చుకి నేను డబ్బులు ఇస్తా. ఖచ్చితంగా. సరే, నువ్వు ఒక పని చేయి, నువ్వు అమ్మ దగ్గర ఉన్న డబ్బులు తీసుకో. ఆ అమ్మ దగ్గర నుంచా? హ్మ్, నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను. నేను మీ అమ్మని చేసుకోలేదు. నేనెందుకు తన్ను అడగాలి? నాకు అవసరమైందంతా నువ్వు ఒక భర్తగా ఉండి అన్నిటినీ చూడాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు కాలేజే చదువుతున్నా, నేనెలా డబ్బులు సంపాదించగలను? నా వల్ల ఈ విషయాన్ని మీ దగ్గర 10 సార్లు నేను చెప్పలేకపోతున్నాను. నాకు డబ్బులు కావాలి. తర్వాత నువ్వు ఇదంతా నీ సమస్య, నువ్వే చూసుకోవాలి. కానీ శ్వేత, ఎక్కడి నుంచి నేను తేగలను? డబ్బులు నాకేం చెట్టుకి కాస్తాయా? వరుణ్, నా దగ్గర అయితే ఇంతే ఉందిరా. నా దగ్గర కూడా ఇంతే డబ్బులు ఉన్నాయి. దీంతో నువ్వేనా అడ్జస్ట్ చేసుకో. ఇంకా నా దగ్గర కూడా ఇంతే ఉంది. థ్యాంక్స్ గైస్. థ్యాంక్స్ రా. కానీ వరుణ్, అన్నీ సరిగానే కదా పోతుంది. అవును, అంతా బానే వెళ్తుంది. శ్వేతకి షాపింగ్కి వెళ్ళాలంట. కానీ మీకైతే వాళ్ళు కాలేజ్ చదువుతున్నా తెలుసు కదా. నువ్వు ఇంకా సంపాదించలేదు, కానీ వాళ్ళు ఎందుకు నీ దగ్గర డబ్బులు అడుగుతున్నారు? వాళ్ళని ఏదైనా ట్యూషన్ తీయమని చెప్పొచ్చు కదా. తనకు ఇప్పుడు పని చేస్తా అసలు ఇష్టం లేదంట. తను చెప్పేది కూడా కరెక్టే. నేను తన యొక్క హస్బెండ్ని, తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ నేనే కదా చూసుకోవాల్సింది. సర్రా, బాయ్. సరే, బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. శ్వేత, ఉమ్, అది ఇగో డబ్బులు. అరే వావ్, నాకు ఒక మంచి భర్త దొరికాడు. ఏంటి వరుణ్ ఇది? ఇందులో 2000 మాత్రమే ఉంది. ఇందులో శారీ కూడా కొనుక్కోలేను కదా. ఇక నీకు తెలుసు కదా, నేను ఇలాంటి చీప్ అయిన డ్రెస్సుల్ని అస్సలు వేసుకోలేను. శ్వేత, ప్రస్తుతానికి ఇది పెట్టుకో, నేను కొన్ని రోజుల్లో తిరిగిస్తాను. నువ్వు ఎప్పుడు నాకు కావాల్సిన డబ్బులు ఇస్తావో తెలియట్లేదు. బై ద వే బేబీ, నీకోసం ఒక గుడ్ న్యూస్ దాచాను. నాకు తెలుసు, ఒక హస్బెండ్గా నీ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తున్నావు. నా ఫ్రెండ్ దగ్గర నీ జాబ్ గురించి నేను మాట్లాడాను. జాబ్? దిగులు పడకు, పార్ట్ టైం జాబే. మార్నింగ్ నువ్వు కాలేజీకి వెళ్తే నైట్ నువ్వు జాబ్కి వెళ్ళచ్చు. కానీ ఏం జాబు? ఈ సొసైటీలో వాచ్మెన్ పనులు ఖాళీగా ఉన్నాయి, అందుకే నీ పేరుని రికమెండ్ చేశాను. వాచ్మ్యాన్? శ్వేత, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కొడుకు వాచ్మెన్ పని చెయ్యాలా? అందుకు ఇందులో తప్పేముంది? ఇతను పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాడు కదా, అయితే ఇంకెప్పుడు సంపాదిస్తారు? వీడి గురించి తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు. వీడు కాలేజీ చదువుకునే కుర్రోడు. తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు, మరెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఇతను నా హస్బెండ్, నాకేం అవసరం అవుతుందో నేను అదే చేస్తాను. అయితే మీ కొడుకు గురించి మీరు ఇంత దిగులు పడుతున్నారంటే అయితే సరే, నా ఖర్చులు మీరు భరించండి.
తాళం ఇవ్వండి. అది సరే, ఇదే జరుగుతుందని నాకు తెలుసు. నేను నీ దగ్గర చెప్పాను కదా, ఇది నిన్ను ప్రేమన్న పేరుతో నిన్ను వల్లో పడేసుకొని నీ దగ్గర ఉన్నదంతా దోచుకుంటుందని. నీకు అర్థం కాలేదు. చాలా ఆపండి, మీ నాటకాన్ని ఆపండి. నాకు లేట్ అవుతుంది, తాళం ఇవ్వండి. శ్వేత, నీకేమైనా పిచ్చి పట్టిందా? మా అమ్మ దగ్గర ఇలా మాట్లాడుకో. అరే వావ్, ఈ చిన్న పిల్లాడు కూడా ఈ నాటకంలో ఒకరా? అయితే మీరు ఇలాంటి డ్రామాలు వేస్తున్నారు? ఏదైనా తర్వాత చేయండి, ముందు తాళం ఇవ్వండి, నాకు లేట్ అవుతుంది. అరే శ్వేత, ఇమ్మంటున్నానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? శ్వేత, నువ్వు మళ్ళీ నన్ను ఆపడానికి ప్రయత్నించుకో. తాళం ఇవ్వు. ఒక పెద్ద నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారంటే దానికి 1కి 100 సార్లు ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదు. అన్ని వైపుల నుంచి అన్నీ బాగా ఆలోచించుకోవాలి. మనం నిర్ణయం తీసుకునే ముందు మన వెల్విషర్ దగ్గర ఒక సలహా అడగాలి. కానీ అనుకోని విధంగా వరుణ్ ఇక్కడ చాలా పెద్ద తప్పు చేశాడు. శ్వేత బయటికి కనపడే రూపాన్ని మాత్రమే తను చూశాడు. శ్వేత బయటి రూపాన్ని మాత్రమే చూసి ప్రేమ అనే వలలో తను చిక్కుకున్నాడు. కానీ శ్వేత బాగా ప్లాన్ చేసే వరుణ్ ని తను పెళ్లి చేసుకుంది. తన్ని ఫోర్స్ చేసి తన చదువును ఆపడమే కాకుండా ప్రేమ అనే పేరుతో వాడిని ఒక వాచ్మెన్ గా మార్చేసింది. కానీ శ్వేత వరుణ్ ని అసలు ప్రేమించలేదు. వరుణ్ ప్రాపర్టీస్ ఇంకా వాడి డబ్బునే తను ఇష్టపడింది. శ్వేతకున్న చెడ్డ బుద్ధి వల్లే తనకి ఏమీ దొరకలేదు. తను బాగా స్ట్రగుల్ అయ్యింది. తన నిజమైన ఫేస్ అప్పుడే అందరికీ తెలిసింది. ఇంకా వరుణ్ వాళ్ళ అమ్మని డొమెస్టిక్ కేసులో లోపల పడేస్తానని తను బెదిరించింది. కానీ ఇక్కడ చేసిన పాపాలన్నిటికీ ఒక తీర్మానం ఉంటుంది. శ్వేత లాంటి ఒక తంత్రమైన ఆడది ఈ విషయాన్ని వదిలేస్తుందా? ఈ కుటుంబంలో ఇంతకన్నా మించి ఇంకా పెద్ద పెద్ద గొడవలు వస్తాయా అని రండి చూద్దాం. నీకేమైనా పిచ్చి పట్టింది? ఏం చేస్తున్నావు? ఏమైంది వరుణ్, ఇక్కడేం చేస్తున్నావు? మాతో కాఫీ షాప్ కూడా రాలేదు, అందులోపల ఇక్కడికి వచ్చేసావు. ఏమైంది వరుణ్, చాలా దిగులుగా ఉన్నావు? ఏమైంది చెప్పు. ఏమని చెప్పమంటే నేను శ్వేతాన్ని పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేసా. ఏమైంది, ఏం చేసావు? నాకే తెలీలా. నాకు అర్థమైంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ ఉండే వల్లే ఇలా జరుగుతుందనుకుంటాను. అప్పుడు ఎందుకు తన నుంచి విడిపించుకోవు? మీ ఇద్దరికి ఇప్పుడు మాత్రమే కదా పెళ్ళయింది. అదేమంత ఈజీ అయిన విషయం కాదురా. తర్వాత ఇంకేం సమస్య? వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా మాట్లాడే. దీని తర్వాత ఈ పెళ్లి జీవితం సెట్ అవ్వదని చెప్పే. వీడు చెప్పేది కరెక్టే. కుదరదనే చెప్తారు. మనం ఆవిల్ని కన్విన్స్ చేసేద్దాం. ఓ, అయితే వరుణ్ జీవితం నా వల్లే నాశనం అయిపోయిందా? శ్వేత, శ్వేత, ఎంత ధైర్యం ఉంటే నా భర్తతోనే మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? భార్యాభర్త మధ్యలో గొడవలు పెడుతున్నావా? మీ ఇద్దరికి సిగ్గులేదు? శ్వేత, వాళ్ళ దగ్గర అలా మాట్లాడుకో ప్లీజ్. ఎందుకు? వీళ్ళిద్దరూ నా గురించి మీతో లేనిపోని చెప్తున్నారు. నేను వాళ్ళని ఏం అడగకూడదా ఏంటి? తర్వాత తిను, ఈ అమ్మాయి నిన్ను బాగా ఇష్టపడుతోంది. అలాంటిదే లేదు శ్వేత మేడం, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను వాడికి చాలా మంచి నువ్వు నోరు ఫ్రెండ్. మూసుకో. నేనేం తప్పుగా అర్థం చేసుకోలేదు. ఇంకా నేను చెప్పేది నువ్వు బాగా అర్థం చేసుకో. ఈ రోజు నుంచి నువ్వు నా భర్త వెనకాల తిరిగావనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు అర్థమైందా?
నువ్వు భర్త దగ్గర నుంచి నువ్వు కోస్త దూరంగానే ఉండాలి, అర్థమైందా? శ్వేత ఇగో ఇంకా చూడు. నువ్వు వెళ్దాం పదా. ఇలాంటి ఫ్రెండ్స్ తో నువ్వెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? పదా. శ్వేత నేనేం చెప్తున్నాను విను. నేను చెప్పేది విను. ఇప్పుడే నువ్వు నాతో ఇంటికి రా. పదా. శ్వేత శ్వేత ఎందుకని నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? తనతో ఏం చేస్తూ ఉన్నావు నువ్వు? శ్వేత నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదక్కడ. వాళ్ళు నా మంచి కోసమే చెప్పారు, ఏం తప్పుగా మాట్లాడాలా? నువ్వే నన్ను పెళ్లి చేసుకున్నావు. నువ్వు వద్దనుకున్నప్పుడు నేను వెళ్ళడానికి నీ బొమ్మను కాదు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? నీ ప్రాపర్టీస్ ఇంకా నీ ఇల్లు వీటన్నిటికీ నేను ఓనర్ అవడానికి. ఈ ప్రాపర్టీస్ అంతా నా పేరు మీద వచ్చేంత వరకు నిన్ను వదిలేసి వెళ్ళడం అస్సలు కుదరదు. ఏంటి నువ్వేం చెప్తున్నావు? నన్ను వదిలేసి వెళ్ళాలా? సరే, ఒకటి చెయ్యి. నీకు సంబంధించిన ఈ ఇల్లు, ఈ ఆస్తి ఇవన్నీ నా పేరు మీద రాయి. ఆ తర్వాత వదిలేస్తాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎప్పుడైనా రా, ఎక్కడైనా ఉండిపో. కానీ మీ అమ్మకి ఇప్పుడే కాల్ చెయ్యి. ఇప్పుడే ప్రాపర్టీ పేపర్స్ తోటి ఇక్కడికి రమ్మని చెప్పు. అది కాల్ వెళ్తుంది. మంచి పిల్లోళ్లాగా నేను చెప్పేది వినాలి, సరేనా? గుడ్ బై. నా వల్ల కాదు. ఏం చేస్తావు? ఏం చేస్తావే? చేయు కదా. నేను అసలు ఫోన్ చేయను. చేయనని చెప్పి ఎంత ధైర్యంగా చెప్తున్నావు? ఎంత ధైర్యం నీకో? శ్వేత నిన్ను శ్వేత నేను చెప్పేది నువ్వు చేయవా? శ్వేత శ్వేత ఏం చేస్తానో శ్వేత చూడు. కొట్టకు. చెయ్యి, కాల్ నేను చెయ్యి. ఫోన్ చేయను. నమస్తే ఆంటీ. నమస్కారం అమ్మా. అది ఆంటీ, వరుణ్ ఇంకా శ్వేత మేడం ఎక్కడున్నారు? యాక్చువల్లీ నా వల్లే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లం అయింది, అందుకే సాల్వ్ చేద్దాని వచ్చాను. ఏమైందమ్మా? ఏంటి సమస్య? అయితే శ్వేత వరుణ్ ఎక్కడమ్మా? వాళ్ళిద్దరు ఇంట్లో లేరా? కానీ శ్వేత మేడం వాడిని ఇంటికే కదా తీసుకెళ్లారు. శ్వేతానా? కానీ ఇక్కడ రాలేదే. చెప్పమ్మా, ఏం జరిగింది చెప్పు. అదే ఆంటీ, అదేంటంటే వరుణ్ పెళ్లి చేసుకున్న దాని గురించి చాలా దిగులు పడ్డాడు. అప్పుడు తన ఎందుకు నుంచి విడిపోవు? నువ్వు వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా మాట్లాడే, ఈ పెళ్లి జీవితం అయితే అసలు సెట్ అవ్వదని. హా, వీడు చెప్పేది కరెక్టే. భార్య భర్త మధ్యలో గొడవలు పెడుతున్నావా? మీ ఇద్దరికి సిగ్గుగా లేదు? ఇంకా కోపంతో ఆవిడ వరుణ్ని తీసుకువెళ్ళిపోయారు. సో వాళ్ళు ఇక్కడికే వచ్చుంటారని నేను ఇక్కడికి వచ్చా. వరుణ్ ఇంటికి రాలేదే. శ్వేత శ్వేత వరుణ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? వాడు ఇంటికి రాలేదు, వాడు ఫోను రీచ్ అవటం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే వరుణ్, ఎక్కడికి వెళ్ళావురా? ఏం చేస్తున్నావు? శ్వేతతో ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అసలు ఏం జరిగిందిరా? ఎక్కడున్నా? ఏం చేస్తున్నావు చెప్పరా? మీ అబ్బాయి కాదు, నేనే మాట్లాడుతున్నాను. శ్వేత శ్వేత వరుణ్ నీతోనే ఉన్నాడా? అవును అవును, నా ముందే మీ కొడుకు కూర్చున్నాడు. ఇంకా నీ కొడుకు నీ కళ్ళ ముందు ప్రాణాలతో ఉండాలనుకుంటే నువ్వేం చేస్తావంటే, నేనేం చెప్తానో సైలెంట్ గా మాట్లాడకుండా అలాగే చేయాలి, అర్థమైందా? ఇంకా పోలీసులకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో, అది అలాగే డొమెస్టిక్ వైలెన్స్ చెప్పి మీ ఇద్దరి మీద నేను కేసు రాసిస్తాను, అర్థమైందా? ఆంటీ, ఎందుకు మీరు ఇలా టెన్షన్ అవుతున్నారు? ఏమైంది ఆంటీ? అది నా ఏమైంది? కొడుకుని కిడ్నాప్ చేసింది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఒక్క నిమిషం కూడా లేట్ చేయకూడదు, వెళ్ళాలి. టైం అవుతుంది. ఈ ముసలిది ఇంకా ఎక్కడుందో తెలియట్లేదు. నీ యొక్క డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నావు. నువ్వు ఎలాంటిదనివో తెలియక నేను నిన్ను బాగా ప్రేమించా. నా ఫ్రెండ్స్ చెప్పినా కూడా నేను వినిపించుకోలా. వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవద్దని ఎంతో చెప్పారు. నేనే నిన్ను పిచ్చోల్లా ప్రేమించాను. అరే, నువ్వు నోరు మూసుకో. నేను చూస్తూనే ఉన్నాను, లూజ్ లాగా ఏదో మాట్లాడుతూనే ఉన్నావు. నలుగురు చెప్పేది కూడా నువ్వు వినలేకపోతున్నావు. ఇప్పుడు ఏదో సైంటిస్ట్ లాగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది నీ తప్పు. నువ్వొక బ్యాడ్ లిసనర్. ఎవరు ఏం చెప్పినా నువ్వు అలాగే నమ్ముతూ ఉంటావా? అంతా నమ్ముతావారా? నా దగ్గర వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది, తెలుసా? ఇప్పుడే ఇదంతా నీకు బాగా చేస్తాను. శ్వేత వద్దు. శ్వేత శ్వేత దూరంగా పెట్టు. శ్వేత నా దగ్గర రాకు ప్లీజ్. ఇది
ఇదే నీ దానికి సమస్య. శ్వేత వద్దు. ఈ చెవి ఉంది కదా, అదే నీ సమస్య. ఈ చెవి శ్వేత వద్దు. చెవి ఇప్పుడు ఏం శ్వేత చేస్తానో వద్దు. చూడు. శ్వేత వద్దు. వరుణ్ ఏమైందిరా? శ్వేత, నా కొడుకుని ఎందుకు ఇలా చేసావు చెప్పు. నీ దగ్గర ఏం చెప్పాను నేను? డబ్బులు ఇచ్చేసి వీడిని తీసుకెళ్ళిపో. నీకు నా డబ్బు ప్రాపర్టీయే కదా కావాలి. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని నువ్వు ఇలా చేస్తావు? నీకు ఎంత దమ్ముండాలి? ఏయ్! తప్పుకో. నువ్వు ఏదైనా చెయ్యాలనుకున్నావనుకో, డబ్బుల కోసం నేను కూడా ఏదైనా చేస్తాను. వద్దు, ఇదిగో త్వరగా. డబ్బిస్తాను, తీసుకొచ్చాను, తీసుకో. గొంతు కోసేస్తాను. వదిలేయ్. త్వరగా నా కొడుకుని డబ్బులు వదిలేయ్. వెళ్ళు, వెళ్ళి డబ్బులు రండి తీసుకురా. పోలీసులు, రండి రండి. బయలుదేరు, అరెస్ట్ చేయండి తన్ని. నోరు మూసుకొని పదా. రా ఇక్కడ. నా కొడుకు, నువ్వు బానే ఉన్నావు కదరా? నీకేం ఎలా కాలేదు ఉన్నావు? కదా? అంబులెన్స్ కాల్ చేయండి. హలో, అంబులెన్స్. ఈ ఘోరమైన సంఘటన అందరి మనసుల్లో ఒక సంచలనాన్ని రేపింది. ప్రేమ ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ వచ్చే ఒక విషయం. కానీ ఆ ప్రేమ ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. బంధాల మధ్య నమ్మకం, మర్యాద చాలా ముఖ్యం. మీ ఇద్దరి మధ్య మీరు నిజంగా ఉంటేనే మీ జీవితం సాఫీగా సాగుతుంది. మీ ఇద్దరి వీక్నెస్, స్ట్రెంగ్త్ ఏది అనేది తెలుసుకొని మెలగాలి. ఎంతో ఓపెన్గా, నిజాయితీగా మీ బంధాలని కొనసాగించాలి. జీవితంలో సంతోషంగా ఉండటానికి ఇదే ఒక మంత్రం. వరుణ్ ఈ వన్ సైడ్ లవ్వే శ్వేత చేసిన ఘోరాలన్నింటికీ కారణం. వాడి ప్రేమని, వాడిని చాలా చక్కగా ఉపయోగించుకుంది. వాడి జీవితాన్నే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న జీవితాలను కూడా నాశనం చేసేసింది. సో మిత్రులారా, మీ అందరి దగ్గర నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఒక రిలేషన్షిప్ లోపలికి వెళ్లే ముందు అన్ని బాగా ఆలోచించుకోండి. మీ జీవితం ఎన్నో గొప్ప బంధాలకు సంబంధించింది. దాన్ని ఎప్పుడూ చెడగొట్టుకోకండి. నేను మీ గిరీష్ జయన్ని. ఈ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇలాగే ఇంకొక క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు అలర్ట్ గా ఉండండి. బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలను ఎదిరించే గొంతు.